ఒక చెట్టు పైన ఒక కాకి గూడు కట్టుకొని గుడ్లు పెట్టుకుని నివసిస్తూ ఉండేది. ఒకరోజు ఒక పాము కాకమ్మ పెట్టిన గుడ్లని ఒక్కోటి తింటూ ఉండేది. కాకమ్మ తన గూడు వద్దకు వచ్చేసరికి పాము ఆ గుడ్లన్నీ తినేస్తుంది. నక్క బావ నాకు సాయం చెయ్యి, నా గుడ్లన్నీ పాము వచ్చి తినేస్తూ ఉంది, దాని దగ్గర నుంచి ఎలా కాపాడుకోవాలో ఏదైనా సలహా ఇవ్వు. కాదమ్మ, నేను చెప్పినట్టు చెయ్యి. రాజుగారి భార్య నది కాడ వచ్చి స్నానం చేస్తుంది. ఆమె అప్పుడు నగలు తీసి గట్టు మీద పెడుతుంది. నువ్వు అప్పుడు ఆ నగలు ఎత్తుకుని వచ్చి పాము పుట్టలో వేసేయి. అప్పుడు ఆ రాజు సైనికులు వచ్చి ఆ పామును కొట్టి చంపేస్తారు. ఈ ఉపాయం చాలా బాగుంది. రాణి, ఎక్కడికి పోతున్నావు? నేను స్నానానికి కొలను వద్దకు పోతున్నానండి. నీ ఒంటి మీద ఉన్న నగలు భద్రం రాణి, అవి చాలా ఖరీదైనవి, మా తాత నాకు వారసత్వంగా ఇచ్చినవి. నేను భద్రంగా చూసుకుంటాను లెండి. నేను ఇక్కడ స్నానం చేస్తాను. నా ఒంటి మీద ఉన్న బంగారు చైన్ని ఇక్కడే పెట్టి వెళ్తాను. నేను దీనికోసమే ఎదురు చూస్తున్నా. ఇప్పుడు ఈ బంగారాన్ని తీసుకొని వెళ్లి ఆ పాము పుట్టలో వేస్తాను. నేను ఇప్పుడు ఈ రాణి గారి బంగారాన్ని ఈ పాము పుట్టలో పడవేసి నేను వెళ్ళిపోతాను. రాజా, రాణిగారి బంగారం పోయింది. ఒక కాకి వచ్చి ఆ బంగారాన్ని తీసుకొని వెళ్లి పాము పుట్టలో పడేసేసింది. అందులో పాము ఉంది. ఇప్పుడు ఏం చేసేది రాజా? ఆ పాముని చంపి ఆ బంగారాన్ని తీసుకొని రండి. కాకి ఈ పుట్టలోనే తీసుకొచ్చి వేసింది. నేను చూశాను. మనం ఇప్పుడు ఆ పాము బయట వచ్చిందంటే దాన్ని చంపి రాణిగారి బంగారాన్ని తీసుకొని పోదాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.